మిక్కిలి హత్తుకునే స్నేహితుడు ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉన్నాడు. భౌతికమైన స్నేహితుల గురించి నేను మాట్లాడట్లేదు. ఒకవేళ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎక్కడో చోట మనకి వాళ్ళకి మధ్య ఎక్కడో చోట దూరం పెరిగిందనో, లేదంటే ఎక్కడో చోట అభిప్రాయాలు కలవట్లేదనో, ఎక్కడో చోట వాళ్ళ దారి మన దారి ఒకటి కాదు వేరైపోతుందని కొన్ని సూచనలు, ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు కానీ అర్థం అవుతుంది మనకి, ఏంట్రా ఇన్నాళ్ళు నేను చాలా పెద్ద పెద్ద ప్రేమ గీతాలు, స్నేహ గీతాలు పాడుకున్నాను వాడితో, అదంతా నిజం కాదనమాట అని సీన్ నీకు తొందరలోనే అర్థమైపోద్ది. అందుకే సహోదరుని కంటే మిక్కిలి గొప్పగా నిన్ను హత్తుకునే స్నేహితుడు కలడు. ఆ స్నేహితుడు భూమి మీదకి వచ్చాడు మహిమను విడిచి మహిమలోకాన్ని విడిచి నీకు నాకు ఆ మహిమనివ్వడానికి వచ్చిన మహోన్నతుడు ఆ స్నేహితుడు ఏం చేస్తున్నాడు? వచ్చి తన పని తను చేసుకుని వెళ్ళిపోయాడు. సరే, కానీ ఒక అద్భుతమైన పిలుపునిస్తున్నాడు. ఓ ప్రియనేస్తమా, ఓ చెల్లెమ్మ, ఒక